కొండా సురేఖ కేటీఆర్ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని కోరారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. ఒకరి సంభాషణను వినడం తప్పు. భార్యాభర్తలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. కేటీఆర్ మొదలు పెట్టిండు, రేవంత్ కొనసాగిస్తుండని కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే అడ్డు అదుపు లేదన్న కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి భాష చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు, కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము. మనకు తెలుసు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు, చేసినటువంటి వాళ్ళు. కాబట్టి నేను మీ కోరుతా ఉన్నాను, ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు, దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి నేను తెలంగాణ మేధావులను, విద్యావంతులను, పత్రికా విలేకరులను కూడా కోరుతా ఉన్నాను, ఇలాంటి నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలిసి ఈరోజు ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ గారు వినాల్సిన హక్కు, అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు